అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. తెలంగాణలో చలి తీవ్రత కొంతమేరకు తగ్గింది, కానీ పొగ మంచు మాత్రం దట్టంగా కమ్మేస్తోంది. మార్నింగ్ అయితే 10 వరకు అసలు ఎక్కడ చూసినా దట్టమైన మంచు అలుముకొని ఉన్నటువంటి పరిస్థితి. వెహికల్స్ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి సిచ్యుయేషన్ ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ బాగా పొగ మంచు కనిపిస్తుంది ఎక్కడ చూసినా, ఎస్పెషల్లీ అవుట్స్కట్స్ లో అయితే అసలు వెహికల్స్ వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఇలా పొగ మంచు సడన్ గా ఇలా ఎందుకు స్టార్ట్ అయ్యింది? చలి ఉందనుకున్నది కొంత తీవ్రత తగ్గింది, విపరీతమైన చలి ఉంది లాస్ట్ 15 days నుంచి చూసాము. బట్ అది కొంత తగ్గింది నిన్న ఈ రోజు. బట్ పొగమంచు అనేది కొంచెం వెహికల్స్ని, ముఖ్యంగా మార్నింగ్ అవర్స్లో వెళ్ళే వెహికల్స్ని ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇలా ఎన్ని రోజులు ఉంటుంది? ఎందుకు ఇలా సడన్ గా? ఈ డిసెంబర్ నెల అంతా కూడా మనం చాలా లో టెంపరేచర్స్, యాక్చువల్ గా మనకి రీసెంట్ పాస్ట్ లో ఒక ఇంచుమించు 10 సంవత్సరాల్లో లో టెంపరేచర్స్ మనకి తెలంగాణ వ్యాప్తంగా, నార్మల్ గా మనకి నార్త్ తెలంగాణలో ఈ కోల్డ్ వేవ్ సిచ్యుయేషన్స్ ఎక్కువ చూస్తాము. అయితే ఈసారి మనకి సెంట్రల్ తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, మన సిటీ శివారు ప్రాంతాల్లో కూడా చాలా టెంపరేచర్లు సింగిల్ డిజిట్కి వెళ్ళిపోయి 7 degrees 8 degrees ఇట్లా ఉండడం చూసాము. అయితే మనకి ఈ టెంపరేచర్ ఫాల్ కి కారణం కూడా మనం గతంలో చెప్పినట్టు ఈ రేడియేటివ్ కూలింగ్ ఒకటి, ప్లస్ మనకి ఈ గాలుల యొక్క గమ్యం దిశని బట్టి మనకి ఉత్తర భారతదేశం నుంచి చల్లగాలులు నార్మల్ గా ఉత్తర తెలంగాణ వరకు పరిమితం అవుతాయి. ఈసారికి మరింత డీప్ గా మనకి మధ్య తెలంగాణ వరకు కూడా మనకి ఉత్తర భారతదేశం నుంచి చలిగాలు వ్యాప్తి చెందడము, దానికి తోడు నార్మల్ రేడియేటివ్ కూలింగ్, ఈ తేమ శాతం తక్కువ ఉండి క్లౌడ్స్ లేనప్పుడు నైట్ రేడియేటివ్ కూలింగ్ ఉంటుంది. ఈ రెండు తోడవడం వల్ల మనకి డిసెంబర్లో బాగా మనకి టెంపరేచర్లు తక్కువ వెళ్ళిపోవడం చూసాము. అయితే గత 2 రోజులు బట్టి మనకి చలి తగ్గిన మాట వాస్తవం. చలి తగ్గింది, దానికి తోడు మనకి పొగమంచు ప్రారంభమైంది. దీనికి కారణం మనకి విండ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. ప్రస్తుతం మనకి తూర్పు దిశ నుంచి, అలాగే ఆగ్నేయ దిశ నుంచి, ఈస్ట్ సౌత్ ఈస్ట్ నుంచి విండ్స్ తెలంగాణలోకి వస్తున్నాయి. ఈ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ నుంచి తెలంగాణలోకి విండ్స్ వచ్చినప్పుడు వీటితో పాటు తేమ కూడా ప్రవేశిస్తుంది. తేమ ప్రవేశించినప్పుడు జనరల్ గా టెంపరేచర్ పెరుగుతుంది. అట్లాగే కొంత క్లౌడింగ్ కూడా వస్తుంది. మనకి మొన్నటి వరకు పూర్తిగా క్లౌడ్లెస్ నైట్స్ చూసాము. ఇప్పుడు మనకి అడపా కొద్దిగా అక్కడక్కడ క్లౌడ్స్, ఈ తేమ పెరగడం చూసాము. అయితే మనకి స్టిల్ ఇప్పటికీ కూడా మనకి టెంపరేచర్లు అనేవి 12 నుంచి 17 degrees మనకి కొనసాగుతున్నాయి. ఇవి స్టిల్ దే ఆర్ లో టెంపరేచర్స్. ఇంత లో టెంపరేచర్స్ లో మనకి తేమ ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే, ఈ తేమ మనకి వాతావరణంలో టెంపరేచర్ని బట్టి ఎంత తేమని నిలిపి ఉంచగలదు అన్నది ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రవేశించిన తేమ వల్ల మనకి ఆల్రెడీ టెంపరేచర్లు తక్కువ ఉండటం వల్ల ఈ తేమ యొక్క పర్సంటేజ్ మనకి 100% చేరుకుంటుంది. ఎర్లీ మార్నింగ్ టైంలో తక్కువ టెంపరేచర్లు ఉన్నప్పుడు 90 నుంచి 100% వరకు వాతావరణంలో తేమ ఉంటుంది. ఉంటే ఏమవుతుందంటే, అది మనకి కండెన్సేషన్ అనేది, యాక్చువల్ గా మనకి క్లౌడ్ ఫార్మేషన్ అనేది అవడానికి ఇదే కారణం. మనకి హయ్యర్ లెవెల్లో ఈ తేమ శాతము 90 నుంచి 100% వెళ్ళినప్పుడు మనకి ఆ హయ్యర్ లెవెల్లో ఆకాశంలో మనం క్లౌడ్ ఫార్మేషన్ చూస్తాం. ప్రస్తుతం అదే పరిస్థితి మనకి భూమి మీదనే అవుతుంది అనమాట. మనకి భూమికి కొంత ఎత్తులోనే ఇది ఫాగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ ఎట్ గ్రౌండ్ లెవెల్లోనే క్లౌడ్ లాగా ఫామ్ అయిపోతుంది. దీని యొక్క ప్రభావం మనకి తెల్లవారుజామున ఇంచుమించు 3 గంటల నుంచి ఉదయం మనకి మళ్ళీ సూర్యరశ్మి పెరిగి ఈ తేమ కొంచెం తగ్గేంత వరకు, అంటే 7:30-8 గంటల వరకు కూడా దీని ప్రభావం ఉంటుందండి. ఇది ప్రస్తుతం మనకి పరిణామం చూస్తున్నాం. అంటే ఇంకెన్ని రోజులు ఇలా పొగమంచు ఇంత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది సార్? మరొక 2-3 రోజుల పాటు ఇదే సిచ్యుయేషన్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో మరొక 2-3 రోజుల పాటు ఇదే సిచ్యుయేషన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈ విండ్స్ అనేవి కొద్దిగా చేంజ్ అయ్యి మళ్ళీ మనకి ఈశాన్య దిశ నుంచి, ఉత్తర దిశ నుంచి గాలులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మళ్ళీ తేమ కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ మనకి టెంపరేచర్స్ అయితే స్లైట్ గా ఫాల్ అవుతాయి. దానికి తోడు ఈ ఫాగ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే టెంపరేచర్స్ మనకి డిసెంబర్ స్థాయిలో తగ్గే అవకాశం
లేదు, ఎందుకంటే మనకి నార్మల్ రేంజ్ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం మనం నార్మల్ రేంజ్ లాంగ్ టర్మ్ రేంజ్ చూసుకున్నా కూడా 12 నుంచి 17 డిగ్రీల వరకు ప్రస్తుతం మనం అదే స్థాయికి వెళ్ళిపోయాం. మనం గత నిన్నటి నుంచి కూడా రాష్ట్రంలో ఎక్కడ సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదు కాలేదు. ఓకే. నిన్న మనకి లోయెస్ట్ టెంపరేచర్ ఆదిలాబాద్ లో 11 డిగ్రీస్ ఉండగా ఈ రోజు 12.8 డిగ్రీస్ మనకి రాష్ట్రంలో లోయెస్ట్ టెంపరేచర్ అండి. అదే సార్, అర్థమవుతుంది. జనరల్గా టెంపరేచర్ డౌన్ అయినప్పుడు పొగమంచు ఉండదు, పొగమంచు ఉన్నప్పుడు టెంపరేచర్ డౌన్ కాదు, అంతేనా సార్? అలా ఉంటుందా? టెంపరేచర్ డౌన్ అయ్యి తేమ శాతం కూడా బాగా తక్కువ ఉన్నప్పుడు మనకి చలే ఉంటుంది తప్పించి ఈ ఫాగ్ ఉండదు. అయితే తేమ ప్రవేశించడంతో టెంపరేచర్స్ కొంచెం పెరుగుతుందండి. ఎందుకంటే తేమ అనేది టెంపరేచర్ ని నిలిపి ఉంచుతుంది. కొంచెం మనకి తేమ బాగా తక్కువైపోయి క్లౌడ్లెస్ నైట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి అట్మాస్ఫియర్ లో ఉన్న ఈ ఉష్ణోగ్రతని బయటికి పంపించే రేడియేటివ్ కూలింగ్ కి నిరోధించేది ఏమీ ఉండదు. అయితే తేమ అన్నది కొంతవరకు నిరోధిస్తుంది, రేడియేటివ్ కూలింగ్ ని నిరోధిస్తుంది. నిరోధించడం వల్ల మనకి టెంపరేచర్లు కొద్దిగా హై స్థాయిలోనే ఉంటాయి. మనకి వేసవ కాలంలో కూడా మనకి తేమ ఎక్కువ ఉన్నప్పుడు దానివల్ల మనకి ఇబ్బంది ఇదంతా ఉంటుంది. అయితే శీతాకాలంలో నార్మల్ గా వేసవ కాలం ఇతర కాలాల్లో ఉన్న తేమ కంటే బాగా తక్కువే ఉన్నప్పటికీ టెంపరేచర్లు అనేవి బాగా తక్కువ ఉండటం వల్ల మనకి ఒక ప్రదేశంలో తేమ ఎంత ఉండవచ్చు అన్నది ఆ ప్రదేశంలో ఉన్న టెంపరేచర్ మీద ఆధారపడుతుంది. తక్కువ టెంపరేచర్ లో మనకి తక్కువ తేమతోటే 100% ఇంకా దాని కెపాసిటీ అయిపోతుంది. బియాండ్ తేమ వస్తే ఏమవుతుందంటే కండెన్సేషన్ అయిపోతుంది. కండెన్సేషన్ అయిపోయి ఇలా క్లౌడ్ ఫార్మేషన్ లాగా పొగమంచు లాగా వచ్చేసి ఆ తర్వాత మనం ఈ గడ్డి నేల మీద అది కండెన్సేషన్ అయిపోయి మనం తడిగా కూడా ఏర్పడిపోవటం, నేల ఇదంతా చూస్తుంటాము. చల్లటి వస్తువులన్నిటి మీద అది కండెన్సేషన్ అయిపోతుంది అన్నమాట. సో తక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఆ వాతావరణంలో నిలపగలిగే తేమ యొక్క శాతం కూడా తక్కువ ఉంటుంది. ప్రస్తుతం మన తక్కువ టెంపరేచర్లు ఉన్నప్పుడు మనకి తూర్పు దిశ నుంచి ఈ బంగాళాఖాతం ప్రాంతం నుంచి మనకి తేమగాళ్ళు ప్రవేశిస్తే అప్పుడు మనకి ఈ కండెన్సేషన్ వల్ల లోవర్ లెవెల్స్ లోనే క్లౌడ్ ఫార్మేషన్ లాగా అయిపోయి మనకి ఈ పొగమంచు ఏర్పడుతుంది. ఇంకొక 10 days లో మొత్తం ఈ చల్లదనం అంతా తగ్గిపోయి, అంటే చలి తీవ్రత తగ్గిపోతుంది, సేమ్ టైం పొగమంచు కూడా పోయే అవకాశం ఉంటుందా సార్? మొత్తం సెట్ అయిపోతుందా ఇక 10 days లో? మరొక 10-15 ఒక 2-3 వారాల వరకు కూడా మనకి ఇప్పుడు ఈ మంత్లీ అనాలిసిస్ కూడా మనకి ఈ మన హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే మనకి ఈ జనవరి నెలలో కూడా కొద్దిగా మనకి నార్మల్ కంటే బిలో టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. అయితే మనకి నార్మల్ రేంజ్ కూడా ఇప్పుడు పెరుగుతుంది. మనకి ఇప్పుడు ఏంటంటే డిసెంబర్ లో ఉన్నంత నార్మల్ రేంజ్ ఉండదు. ఇప్పుడు నార్మల్ రేంజ్ ఇట్ సెల్ఫ్ మనకి 12 నుంచి 17 డిగ్రీలు. దీని నుంచి 2-3 డిగ్రీలు ముఖ్యంగా నార్త్ తెలంగాణలో తక్కువ ఉండే అవకాశం ఉంది. మన సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం మనం 17-18 డిగ్రీలు సిటీ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. అలాగే మనకి శివారు ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 13 నుంచి 14 డిగ్రీలకు వచ్చేసాము. సో ఇవి మరొక ఈ తేమ పరిస్థితులు తగ్గిన తర్వాత ఒక 2-3 డిగ్రీలు మళ్ళీ తగ్గే అవకాశం కొద్దిగా ఉంది ఒక 2-3 రోజుల పాటు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనం సింగిల్ డిజిట్ కి వెళ్ళేంత అవకాశం ఇంకా ఉండదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.